జూన్ 14వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. వృశ్చిక రాశి వారికి 2 విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. జూన్ 2వ వారంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఇవే. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జూన్ నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం చాలా మంచి కాలం కనిపిస్తోంది. ఏ పని మొదలుపెట్టినా సరే చాలా సులువుగా పూర్తి అవుతుంది. నలుగురిలో చాలా మంచి పేరు కూడా మీరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కనిపిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. ఈ రాశి వారి కాలం మిశ్రమంగా ఉంటుంది. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తత అనేది చాలా అవసరం. తెలియని ఆటంకాలు అనేవి కలగవచ్చు. ధైర్యంగా వ్యవహరించండి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే మీకు తొలగుతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అదృష్టకరమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది వీరికి దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా మీకున్న ఆటంకాలు అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా ఇప్పుడు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి సమయం చాలా సాధారణమైన ఫలితాలు అయితే ఉంటాయి. శుక్రుడు మరియు కేతువు పదవింట్లో ఉండడం చేత కెరియర్లో ఒత్తిడి మరియు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సూర్యుడు, బుధుడు మరియు గురువు 8వ ఇంట్లో సంచరిస్తుండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త మరియు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతాయి. శని 5వ ఇంట్లో ఉండడం చేత సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో స్థిరత్వం కొనసాగుతుంది. కానీ శుక్రుడు గోచారం కారణంగా భాగస్వామ్య సంబంధాలలో కొన్ని సవాళ్లు కూడా తలెత్తవచ్చు. ఈ సమయంలో మీరు కొంచెం ఓపిక పట్టాలి. వృత్తి మరియు కెరియర్ పరంగా ఈ రాశివారి సవాళ్లతో కూడినటువంటి సమయము. కుజుడు 10వ ప్రవేశించడంతో ఈ రాశివారికి అదనపు బాధ్యతలు, పనిభారం, ఒత్తిడి మరియు బాధ్యతలు పెరుగుతాయి. కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు లేదా వేరే ప్రదేశంలో కానీ పనిచేయాల్సి రావచ్చు. సూర్యుడు 8వ ఇంట్లో ప్రవేశించడం కారణంగా ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు కూడా లభించవచ్చు మరియు అపార్థాలు తల ఎత్తవచ్చు. అనవసర వాగ్వాదాలు నివారించండి. తక్కువగా మాట్లాడండి మరియు ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం మానండి. బుధుడు 9వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కెరియర్ సంబంధిత ప్రయాణాలు లేదా జ్ఞాన విస్తరణకు అవకాశాలు అనేవి లభిస్తాయి. దీని కారణంగా కెరియర్లో సానుకూలమైన మార్పులు కూడా కనిపిస్తాయి. ఉద్యోగ మార్పులు లేదా బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం. మీ కృషికి తగిన ఫలితం అయితే మీకు లభిస్తుంది, కానీ ఆలస్యం అయితే కావచ్చు. ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కొంచెం కఠినమైనటువంటి సమయంగా చెప్పాలి. గురుడు మరియు సూర్యుడు 8వ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్య సమస్యలు, గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసర వస్తువులు కూడా కొనుగోలు కోసం ఖర్చులు పెరగవచ్చు. శుక్రుడు 7వ ఇంట్లో ఉండగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల కోసం ఖర్చులు అయితే రావచ్చు. శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడం చేత నెల చివరిలో ఆర్థిక ఒత్తిడి కూడా కొనసాగించవచ్చు. బుధుడు గోచారం కారణంగా ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి, కానీ అధిక వ్యయం కారణంగా ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అనేది అవసరమండి. కుజుడు 10వ ఇంట్లో ఉండడం చేత ఒత్తిడి, రక్త సంబంధిత సమస్యలు లేదా గుండెకి సంబంధించినటువంటి ఒత్తిడి రావచ్చు. సూర్యుడు మరియు గురుడు 8వ ఇంట్లో ఉండడం చేత జీర్ణ సమస్యలు లేదా చిన్న గాయాలు రావచ్చు. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాల్లో కూడా శుక్రుడు గోచారం కారణంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలపైన కూడా శ్రద్ధ అవసరం. సరైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారము మరియు యోగా లేదా ధ్యానము చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు. ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యమైన పదునైన వస్తువులతో ఈ నెల
నెల ద్వితీయార్థంలో బుధుడి గోచారం మారడం చేత ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వారు వైద్యుని సలహాలు తీసుకోవడం మేలు. వ్యాపారపరంగా ఈ రాశి వారు చాలా సాధారణమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. కుజుడు మరియు కేతువు పదవింట్లు ఉండడం చేత వ్యాపారంలో ఆలస్యాలు, అడ్డంకులు మరియు తక్కువ వృద్ధి కూడా ఎదురవుతాయి. గురుడు 8వ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక ఖర్చులు పెరిగి లాభాలు సాధారణంగా ఉంటాయి. శుక్రుడు 7వ ఇంట్లో ఉండగా కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు కూడా ఏర్పడవచ్చు. కానీ శుక్రుడు, శని 8వ ఇంట్లో ప్రవేశించడం చేత ఆర్థిక నష్టాలు లేదా ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడులు లేదా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడం నివారించండి. శని 5వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి. కానీ ఆర్థికపరమైన జాగ్రత్త అయితే అవసరమండి. మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తోంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం గురించి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది కొన్ని ఒడిదుడుకులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించే సమయంలో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మంచి ఘన విజయాన్ని సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు. రాహుకేతువుల సంచారం వల్ల కొన్ని ఆదాయ వనరులు కూడా పొందవచ్చు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనితో మీకు సమస్యలు అనేవి ఎదుర్కోవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీకు మానసికంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలల్లో కూడా గురుడి ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు. ఈ రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగానే ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి కూడా సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారండి. రాహుకేతువుల సంచారం కారణంగా మీకు చాలా సహాయంగా కూడా ఉంటుందండి. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రావచ్చు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.